ఈరోజు విజయవాడ నగరంలో హిందూ విశ్వ హిందూ పరిషత్ వారిది హిందూ మహాసమ్మేళనం అనేది జరుగుతుందన్నమాట. దీంట్లో చాలామంది పీఠాధిపతులు, చాలామంది వివిధ రకాల రంగాల ప్రముఖులు కూడా వచ్చారు. దాంట్లో అనంత శ్రీరామ్ గారు కూడా వచ్చారనమాట. వారి స్పీచ్ కొంచెం ఆలోచించే విధంగానే ఉందండి. ఏ విధంగా సినిమాల్లో కొన్ని అంశాలను వక్రీకరిస్తున్నారు అనే అంశాలని వారు చక్కగానే వివరించగలిగారనేది నాకైతే అనిపించింది. సరే, ఇంకా అందరం ఆ స్పీచ్ మనకి మీడియాలో అందుబాటులో ఉంది కాబట్టి వినే ఆస్కారం అనేది ఉంది. కాకపోతే ఇప్పుడు మనకి కుంభమేళా అనేది వస్తుందండి. కుంభమేళాకి ప్రభుత్వం తగినటువంటి ఏర్పాట్లు అనేది చేయాలి. ఇప్పటికే చేయడం అనేది జరిగింది. కాకపోతే జనం భారీ ఎత్తున వస్తారండి. ఎలాంటి ప్రమాదాలకు లోను కాకుండా అందరూ కూడా చక్కగా పుష్కర స్నానాలు అవి చేయాలి, జాగ్రత్తగా తిరిగి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా మనమైతే కోరుకుంటున్నాం. నిజంగానే ఒక్కొక్కసారి సాధువుల్ని కించపరిచే విధంగా, చులకనగా చూసే విధంగా కొంతమంది వ్యక్తులు, కొన్ని మీడియా సంస్థలు మాట్లాడుతుంటే ఒకసారి బాధ అయితే అనిపిస్తూ ఉంటుందండి. నిజంగానే అసలు వారిని కొంతమంది అయితే దొంగసంలాగానే చూపిస్తుంటారు. ఇక ఈరోజు సమావేశంలో చిన్నజీయర్ వారు కూడా చక్కగానే ప్రసంగించారండి. వారు చెప్పినటువంటి ఒక అంశము అందరూ కూడా ఆలోచించాలి. దేవుణ్ణి దర్శనం చేసుకోవడానికి వీఐపీలు ఎందుకు అని చెప్పి వారు చక్కగా ప్రశ్నించడం అయితే జరిగిందనమాట. దేవుడి ముందు అందరూ సమానమే కదండి. వారికి ప్రత్యేక దర్శనాలు ఇచ్చి సామాన్య ప్రజల్ని గంటల తరబడి ఎదురు చూసేలాగా చేయడం, ఇదంతా కూడా కాస్త ఆలోచించాలి అని చెప్పి వారు మాట్లాడినటువంటి విధానం అయితే మనకు నచ్చింది. సరే, పాలక మండళ్ళు అనేవి ఆలయాలకు ఉంటాయి, ఆలయ పాలన అన్నీ చూసుకుంటాయి, పూజలు జరిగేటటువంటి చూసుకుంటారు. చక్కగా అందరికీ కూడా శుభాభినందనలు అండి. ఇక్కడ విమర్శ అనేది లేదు, మనని మనం విమర్శ అనేది చేసుకోవాలన్నమాట. కొన్ని సంస్కరణలు వచ్చినట్లయితే బాగానే ఉంటుంది. తర్వాత మన గ్రామాల్లో కూడా చక్కటి ఆలయాలు ఉన్నాయి కదండి. ఏదైనా పండుగలు, ప్రత్యేక దినాలు వచ్చినప్పుడు అందరూ కూడా ప్రముఖ ఆలయాలకి మనం క్యూ కట్టేస్తూ ఉంటాం. అలా కాకుండా మన ఊర్లో ఉన్నటువంటి ఆ రామాలయాలు, వెంకటేశ్వర ఆలయాలు, శివాలయాలు, హనుమాన్ ఆలయాలు సందర్శించి, ఆ గ్రామదేవత తల్లులు ఆలయాలు సందర్శించి మన ఆలయాలను కూడా మనం చక్కగా నిలుపుకున్నట్లయితే ఒక సంస్కృతి అనేది నిలబడుతుందండి. చాలా ఆలయాల్లో దీపం కూడా నోచుకొని ఆలయాలు కొన్ని ఉన్నాయంటే మనసు తరుక్కుపోతూ ఉంటుందండి. ఎవరు ఏం చేసినా చేయకపోయినా ఆ తల్లి మాత్రం అన్యాయం చేసేవారిని శిక్షిస్తూ న్యాయం పక్షాన్ని నిలబడుతూ మనందరికీ ఆ తల్లి దీవెనలు ఇచ్చి మనకి ఏం కావాలో అవి ఇస్తూనే ఉంటారు. అలాగే ప్రతి ఆలయంలో కూడానండి సామాన్యుడికే పెద్దపీట అనేది వేయాలి. నిజంగానే అంటే విఐపీలకి మరి ఎవరు విఐపీ అండి దేవుడి ముందు? నిజంగానే మనం ప్రశ్నిస్తే కొన్ని మనందరికీ కూడా ఈ బ్యాడ్ ఎక్స్పీరియన్స్లు అనేవి అయ్యే ఉంటాయి. ఎందుకంటే క్యూ లైన్లు గంటలు ఆపడం, రోజుల తరబడి దర్శనం కోసం ఆగిపోవడం. ఇక అలా ఉన్నప్పుడు కొంతమంది భక్తులు ఇంక ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా వెళ్ళాలని అనుకుంటాం, కానీ వయసు అనేది అయిపోతూనే ఉంటుంది, మనం వెళ్ళలేము, ఆ పరమాత్మని దర్శనం కూడా మనం చేసుకోలేమండి. కాకపోతే విశ్వవ్యాప్తంగా అంతా పరమాత్ముడే. మన ఇళ్ళ దగ్గర ఉన్న ఆలయంలోనైనా, అక్కడున్న దూరంలో ఉన్న దేవుడైనా అంతా ఆ పరమాత్మేనండి. కొన్ని మార్పులు వచ్చే విధంగా ఈరోజు భక్తులు మాట్లాడడం అనేది చాలా ఆసక్తి అయితే ఉందండి. అందరూ కూడా ఒకసారి ఆలోచించాలి నిజంగానే.